వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుదైన పంచదివ్య రాజయోగం ఈ రాశుల వారికి కలిసి రాబోతున్న అదృష్టం. చాలా ఏళ్ల తర్వాత 5 రకాల రాజయోగాల కలయిక రాబోతుంది. ఈ యొక్క అరుదైన కలయిక పంచదివ్య రాజయోగం కొన్ని రాశుల వరకు విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశన సమయంలో తన స్థానాలు మార్చుతాయి. దీనివల్ల రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే గ్రహాల స్థితిగతుల కారణంగా 5 రాజయోగాలు కలిసే తరుణం ప్రారంభమైందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క పంచదివ్య రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా రాబోతూ ఉంది. బుధాదిత్య, మాలవ్య, శశ, లక్ష్మీనారాయణ, గజలక్ష్మి యోగాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇలా 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క రాజయోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా వృషభ రాశిలో బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగము. మరోవైపు కర్మలకు ప్రదాత అయిన శని తన సొంత రాశిలో ఉండటం వల్ల శశ్ మహాపురుష రాజయోగము. అలాగే శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభలో ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడింది. బుధ శుక్ర గ్రహాల కలయిక లక్ష్మీ నారాయణ యోగము ఏర్పడింది. అదేవిధంగా శుక్రుడు గురువు యొక్క కలయిక గజలక్ష్మి రాజయోగం ఏర్పడ్డాయి. ఈ యొక్క శుభయోగాల ప్రభావంతో కొన్ని రాశుల జాతకులకు వ్యాపారంలో ఊహించినటువంటి విధంగా లాభాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి 5 రాజయోగాల ప్రభావంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనంగా ఉంటుంది. అద్భుతమైన లాభాలను పొందుతారు. అయితే ఆరోగ్యపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు. ప్రతి సమస్యను పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చాలా విషయాల్లో కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది మేషరాశి వారికి. రాష్ట్రాధిపతి కుజుడి రాశిలో ప్రవేశించడము, ధనస్థానంలో 3 శుభగ్రహాలు కలుసుకోవటము, లాభస్థానంలో శని సంచారం వంటి కారణాల వలన ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా రాబోతుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. వ్యాపారాలు కూడా అంచనాలకు మించి లాభాలు వస్తాయి. ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం కూడా సహకరించడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి యొక్క రాశిలోనే 5 రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో గురుడు మినహా 3 గ్రహాలు మిథునంలోనే ప్రవేశిస్తాయి. ఈ కాలంలో 6 గ్రహాల సంచార ప్రభావంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. భాగస్వామితో కొనసాగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గురుడు శుక్రుడు గ్రహాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు పొందే అవకాశం ఉంది. గురు గ్రహం యొక్క ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆస్తి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడు, గురుడు, బుధ, రాహు సంచారం, లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఎంతో అనుకూలంగా ఉండి ఆదాయం కూడా వృద్ధిలోనికి రావటం జరుగుతుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ప్రభావాలు అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు. అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం మంచిది. విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు ప్రయాసతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. 1-2 కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నిటిలోనూ కూడా మంచి ఫలితాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశివారు. ఈ రాశి వారికి యొక్క 5 రాజయోగాల ఫలితాలను మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో వ్యాపారాలకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి. మీ ఆస్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను పొందుతారు. అంతేకాదు భవిష్యత్తు కోసం కొంత డబ్బును పొదుపు చేస్తారు. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో
బంధం మరింత బలపడుతుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అష్టమ శని కారణంగా ఉద్యోగంలో పనిభారం, వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆదాయం కూడా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం కూడా ఎంతో సామరస్యంగా సాగిపోతుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నిట్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఎంతో సమయస్ఫూర్తితో 1, 2 వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు. ము ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి శుభవార్తలు వింటాయి. ఏ పని తలపెట్టినా అందులో విజయవంతం అవుతారు. కుటుంబంలో 1, 2 శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశివారు కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి కూడా ఆశించినటువంటి యోగాలు త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఎంతో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఇంతటి అదృష్టానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఏడాదంతా కూడా శనిదేవుడు తన సొంత రాశిలో సంచారం చేస్తాడు. ఈ కారణంగా కుంభరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ వివాహ జీవితంలో అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ యొక్క సమయము మీరు చేసే ప్రయాణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మరోవైపు ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ చాలా అవసరము. మీరు చేసేటటువంటి పనుల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగులకు కూడా ఈ కాలంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులు, అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన యోగాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తిగా ఉంటాయి. ఆస్తుల వివాదాలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ పరంగా కూడా కీలకమైనటువంటి మార్పులు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. విదేశాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతాయి. విదేశాల్లో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే పైచేయి అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు కూడా గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలను చూస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా మంచి సమయము. మంచి ఆఫర్లు వస్తాయి. చిన్న ప్రయత్నంతోనూ కూడా ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. ప్రయాణాల్లో కూడా వీలైనంతగా అద్భుతంగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.